అందరికి చక్కగా హాలిడేసే, మనకే ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టారు వీళ్ళు సమ్మర్ లో కూడా. అవునే, ఒక పనిష్మెంట్ లా ఫీల్ అవుతుంది, చాలా బోర్ గా కూడా ఉంది. నివిత నిన్ను మహాలక్ష్మి మ్యామ్ ప్రిన్సిపల్ మ్యామ్ క్యాబిన్ కి రమ్మన్నారు ఇప్పుడే. నన్నెందుకు పిలుస్తున్నారు? ఏమో నాకు తెలీదు, జస్ట్ నీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు, చేశాను అంతే. వెళ్ళవే తొందరగా. మై కమింగ్ మ్యామ్. Yes, come in, Nivita. Maha ma'am is saying that she found this sheet where you have written the final examination. Why did you do this? Never expected this from you. Ma'am, this is not my sheet. You have written all your exams in 10th B, right? నువ్వు ఎక్కడ రాసావో అదే బెంచ్ దగ్గర నాకు చిట్ దొరికింది. నేను ఎక్కడైతే ఎగ్జామ్ రాసానో అక్కడ దొరికితే నాదైనట్టేనా? నో మ్యామ్, ఇట్స్ నాట్ మైన్. అసలు నేనెందుకు చిట్స్ పెట్టుకుంటాను? ఐ నో నివిత, నీకు నార్మల్ గా మంచి మార్క్స్ వస్తాయని. దట్ డజంట్ మీన్ నువ్వు చిట్స్ పెట్టుకోలేవని. మేబీ ఈ ఎగ్జామ్ నువ్వు హార్డ్ గా ఫీల్ అయి ఉండొచ్చు కదా. నేను మ్యామ్ ని చాలా రిక్వెస్ట్ చేశాను, ఇది నీ ఫస్ట్ మిస్టేక్ కాబట్టి నువ్వు నీ తప్పును ఒప్పుకుని సారీ చెప్తే సరిపోతుంది. డోంట్ ఆర్గ్యూ దిస్ మచ్. నువ్వు ఇంత అన్నెసరీ ఆర్గ్యుమెంట్ చేస్తే హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాచ్ చేయిస్తాను, పేరెంట్స్ ని కూడా పిలిపిస్తాను, అప్పుడు నీకే ప్రాబ్లం అవుతుంది. ఆలోచించుకో. ఏంటే ఇది, మహా మ్యామ్ కా చిట్ దొరకడం ఏంటి? తను నిన్నే టార్గెట్ చేస్తుంది, నీదే ఆ చిట్ అంటుంది. నువ్వు కొంపతీసి మాకు తెలియకుండా చిట్స్ ఏమైనా పెట్టావా? నేను చిట్స్ పెట్టలేదు. అసలు నేను ఎందుకు చిట్స్ పెడతానే? నాకు ఎప్పుడు మంచి మార్క్స్ వస్తాయి కదా. అసలు తెలుసే, జస్ట్ అడిగాను అంతే. కానీ మ్యామ్ మాత్రం నువ్వే ఆ చిట్ పెట్టావంటుంది కదా. నేనే పెట్టానంటే నేను పెట్టినట్టేనా? అంటే ఆ మ్యామ్ ఏం చెప్తే అదే నిజమా? నేను నాదేం వాల్యూ లేదా? అలా అని కాదే, కానీ తను హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేయిస్తాంది కదా. చేయమను, హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేయమను. అదేంటే కొంచెం కూడా భయం లేకుండా అలా మాట్లాడతావు? నేనెందుకు భయపడాలి? అసలు నేనేం తప్పు చేయనప్పుడు, ఆ చిట్ నాది కానప్పుడు నేనెందుకు భయపడాలి? హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేస్తారో చేయమను, మా పేరెంట్స్ పిలిస్తే పిలవమను, ఇంకేదైనా కూడా చేస్తే చేయమను. కానీ ఆ చిట్ నాది కాదు కాదు కాదు. ఆ చిట్ నీదో కాదో పక్కన పెడితే జస్ట్ సారీ చెప్తే చాలంటుంది కదా. జస్ట్ అసలు నేను చేయని తప్పుకి నేను సారీ ఎందుకు చెప్తానే? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? నేనెందుకు సారీ చెప్పాలి? ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తావు? జస్ట్ సే సారీ అండ్ మూవ్ ఆన్.